హాయ్ హలో నమస్తే. ఈ వీడియో తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడొద్దండి. ఎందుకంటే వాళ్ళు చూసి బాధపడాల్సి వస్తది. ఎందుకంటే అలాంటి రాడ్స్ దింపారు మన ఆడియన్స్. మనలో ఒకళ్ళే తీసుకెళ్ళి 'బిగ్ బాస్' అందులో కూర్చోబెట్టాడు. మరి ముందేం చెప్పాడో తనూజని పొగడమని చెప్పాడో ఏం చెప్పాడో తెలీదు గానీ ఆళ్ళు మాత్రం అడిగిన క్వెషన్స్‌కి తనూజకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఎంత అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయిందంటే ఎందుకొచ్చానురా బాబు ఓటీపీలకి అన్నంత ఫీలింగ్ తనూజ ఫేస్‌లో కనపడిందని నాకనిపించింది. మీకు అలాగే అనిపించిందా? అలాగ అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా కామెంట్స్ చేయండి. ఇక 'బిగ్ బాస్' ఓట్ అప్పీల్ చేసుకో ఛాన్స్ వచ్చింది. ఎవరెవరు ఉన్నారు అంటే ఫస్ట్ ప్లేస్‌లో తనూజ ఉంది. సెకండ్ ప్లేస్‌లో ఇమ్మాన్యుయల్ అండ్ సంజన ఇద్దరు ఉన్నారు. ఈమె టక్కమని లేసి సంజన పేరే చెప్పింది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్‌ని తీసుకెళ్తే అక్కడ సంజన కన్నా ఎక్కువ ప్లే కార్డులు ఆడియన్స్ చూపిస్తారేమో అన్న భయం తనూజ మనసులో అయితే చాలా ఉంది. అందుకే వితౌట్ హెసిటేషన్ ఏది ఆలోచించకుండానే కళ్ళు మూసుకొని సంజన పేరు చెప్పింది. ఇది కరెక్ట్ అంటారా? ఎందుకంటే ఇమాన్యుయల్ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇమాన్యుయల్‌ని తీసుకెళ్ళాలి గదా! ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఓట్ అప్పీల్ చేసుకుంటే ఫ్రెండ్ అయితే ఆమె హ్యాపీగా ఫీల్ అవ్వాలి గదా! మరి సంజనాని ఎందుకు తీసుకెళ్ళింది? సంజన అయితే పడని తనూజ అక్కడికి సంజనాని ఎందుకు తీసుకెళ్ళింది? అదొక పాయింట్ నాది. నెక్స్ట్ వచ్చి ఈళ్ళు ఓట్ అప్పీల్ చేసుకోమన్నారు. ఓట్ అప్పీల్ అయిపోయిన తర్వాత ఆహ్, అందరికీ తెలిసిందే. తనూజ, సంజన ఎళ్తే తనూజకే ఓట్లు పడతాయని తెలుసు ఆమెకి. ఆమె ఓట్ అప్పీల్ చేసిన తర్వాత క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ రౌండ్ స్టార్ట్ అయిందనమాట. అందులో ఒక ఆమె లేసి, "మీరు ఏడ్చే ఏడుపంతా చాలా ఫేక్‌గా ఉంటది. మాకైతే ఫేక్ అని అనిపిస్తది. మీరేమంటారంటే, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా ఆహ్, అమ్మ దగ్గర పెరిగాను. కరెక్ట్‌గా అక్కడి నుంచి హౌస్‌లోకొచ్చేసరికి ఎమోషన్ నేను తీసుకోలేకపోయేదాన్ని. ఒక్కోసారి ఇప్పుడైతే ఏడవద్దు అంటే, నేను ఏడవకుండా నిన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నానని చెప్పింది. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన తనూజ గారి జర్నీ చూస్తే ఏడుపులు ఎక్కువున్నాయి. ఫుల్‌గా. ఎవరన్నా అంటే ఏడుపు, నామినేషన్ తీసుకుంటే ఏడుపు, ఆహ్, హౌస్‌లో ఎవరి మీద అలిగి ఏడుపు, ఏదో ఒకట గొడవ చేసి ఏడుపు. ఇయన్నీ కామన్‌గా ఉండి జనాలకి ఆ ఏడుపు ఈక్వల్ టు తనూజ అన్న ఇదైతే ఆడియన్స్‌లోకి ఎళ్ళిపోయింది. అందుకే అతను ఆ క్వెషన్ అడిగాడు. మనందరి తరపున అడిగాడని అనిపించింది నాకు. ఈ పీఆర్ టీమ్‌లు ఎవరైతే ఉన్నారో, తనూజని డప్పులు కొట్టే టీమ్‌లు ఎవరైతే ఉన్నారో ఆమెని భజన చేస్తూనే ఉంటారు. కానీ ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీ మనం మాట్లాడుకోవాలి. వీడియో చూసినా పర్వాలేదు, వ్యూస్ వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు కానీ, మనం ఏదైతే ఉందో అది మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడుందని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో, ఫస్ట్ ఫస్ట్ రాడ్ అయిపోయింది. ఆల్రెడీ అటు ఇటు పట్టి కొట్టేసాడు. ఎవరైతే వచ్చాడో అతను. ఫేక్ ఏడుపన్న స్టాంప్ అయితే మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసాడతను. నెక్స్ట్ ఇంకోవిడ లేసింది. భరణి మీ మధ్య ఉండే బాండింగ్ నాన్న నాన్న నుంచి సార్‌కి ఎందుకెళ్ళింది అని అడిగింది. అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎందుకు మారారు? మీరు చూస్తే మాధురి గారు రాగానే అమ్మ అమ్మ అని అటు సైడ్ ఎళ్ళిపోయి మొత్తం భరణి గారిని ఫుల్ ఇగ్నోర్ చేసింది. ఒక విషయం చెప్తున్నా. దివ్య అండ్ భరణి బాండింగ్ ఈజ్ రియల్. అంటే భరణి దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు గానీ, దివ్య చూపించిన ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ బాండింగ్ ఏదైతే ఉందో, ఎవరొచ్చినా, ఎవరు పోయినా గానీ, అతని మీద ఫస్ట్ నుంచి ఎలిమినేషన్ అయ్యేంత వరకు చూపించిన ప్రేమ మీకు ఎవరికన్నా అనిపిస్తే మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు 'బిగ్ బాస్' చూసినోళ్ళకైతే తెలుస్తదది. అది ఏదేమన్నా గానీ ఆమె మాత్రం ఎప్పుడూ భరణి గురించి నెగెటివ్‌గా గానీ, భరణి కాదని గానీ ఆమె ఆడలేదు. ఒకళ్ళు పర్సనల్‌గా ఆడడం కూడా ఆమె చేసిన తప్పు అందుకే బయటికి పోయిందనుకోండి వేరే విషయం. మరీ ఇంత కన్నింగ్‌గా అయితే మాత్రం దివ్య అయితే లేదు. కానీ ఈ ఇద్దరి బాండింగ్ గురించి ఈ ఆడియన్ ఎందుకైతే ప్రశ్నించాడంటే, సార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రాగానే ఇతను సార్ అయిపోయాడు. ఒక విషయం అంటే అప్పుడు తనూజ ఏం చెప్పిందంటే, ఆ ఒక్క నాన్న అనే బాండింగ్ వల్ల బర్ని గారు ఎక్కడ ఆ పందాల్లో అందరి మధ్యన అలా ఎళ్తుందేమో అని అనిపించి నేను దూరంగా పెట్టడం జరిగింది అని చెప్పింది. దానికి బర్ని గారి గేమ్ బర్ని గారు ఆడుతున్నారు. మీ గేమ్ మీరు ఆడుతున్నారు. ఇందులో మధ్యలో ఒకళ్ళకొకళ్ళు బాండింగ్స్ ఎందుకు చెడిపోవాల్సొచ్చింది అని అడిగే లోపల దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది మన తనూజ మేడంకైతే. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అలాగా కళ్ళు అలా ఏసుకొని నిలబడిపోయిందనమాట. సరే ఇది సెకండ్ రాడ్ కూడా అయిపోయింది. ఇంకా థర్డ్ అయితే ఇంకా దారుణం అనమాట. అతనైతే వదలలేదు. నాకు తెలిసి 'బిగ్ బాస్' ముందు ఎలాంటి క్వెషన్స్ అడగొద్దని చెప్పాడో, ప్రిపేర్ చేసి పంపాడో లేదో తెలీదు. ఆ పర్టిక్యులర్ లాస్ట్ పర్సన్ గురించి చెప్తున్నా. అతనైతే ఫెవికాల్ లాగా అతుక్కుపోయాడనమాట.
అతుక్కు అసలు తనూజ వదిలించుకుందామని వదలకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు. బాంబులతో దడ 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 దడమని. AK-47 తీసుకొని ఏసినట్టు ఏసేసాడు. ఫస్ట్ అడిగాడు, ఇమ్మాన్యుయేల్ నీకు ఇంత క్లోజ్ ఫ్రెండ్ కదా! ఇమ్మాన్యుయేల్ నా ఫ్రెండ్ కాదని అలాగే చెప్పు. అలా చెప్పినప్పుడు అతను ఎంత ఫీల్ అయ్యి ఉంటాడో నువ్వు ఎందుకు ఆలోచించలా? అంటే లేదండి మేము దెబ్బలాడుకున్నాం తర్వాత కలిసిపోయాం అంటే, కలిసిపోయటానికి నీకు 2 వారాలు పట్టిందా? ఆ ఒక్క క్వెషన్ చాలండి. ఈమె మా బాండింగ్స్ కాదు. ఆమె సెల్ఫిష్ గేమ్ ఆడుతుందని చెప్పడానికి ఆ ఒక్క క్వెషన్ చాలు. ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళైతే మీరు ఒకసారి బ్యాక్‌కెళ్ళి రివర్స్ చేసుకొని చూడండి మొత్తం ఇమ్మాన్యుయేల్‌తో బాండింగ్. అంటే ఇప్పుడు కూడా ఆమె ఏం మాట్లాడలే. ఆమెకి ఆన్సర్ లేదు. లోన నుంచి ఇమ్మాన్యుయేల్ చూస్తే చూడండి ఇప్పుడు కూడా మేము వెంటనే కలిసిపోయాం. అంటే వెంటనే కలవలేదు. నీకు 2 వారాలు పట్టింది. ఆ తర్వాత కూడా సపోర్ట్ చేయలేదు ఎవరంటే నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను కూడా అతనికి సపోర్ట్ చేయలేదంటే, నేను కూడా అతనికి ఇమ్మాన్యుయేల్ సపోర్ట్ చేశాను కదండీ తనూజ అంటే, మీరు చేయలేదు సపోర్ట్ అని చెప్పి మొహమాటం లేకుండా మొహం మీద గుద్దినట్టు చెప్పాడు. ఇంతలోకి మన బిగ్ బాస్ ఏమనుకున్నాడు ఏంటో, ఇంకా అక్కడ మనోడిని క్వెషన్‌లేస్తా ఉంటే ఇంకా ఈమె ఎక్కడ ఫీల్ అయిపోతదని చెప్పి క్వెషన్ రౌండ్ అయిపోయిందని బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఒక్క లాస్ట్ అడిగిన క్వెషన్స్‌కి మేడమ్ గారి కంట్లో నెత్తురు చుక్క లేదు. అలా ఆగిపోయింది. ఇంక నాకు తెలిసి హౌస్‌లో వాళ్ళు ఎవరన్నా ఇది అడుగుంటే ఈ పాటికి దుమ్ము దులిపేసిందేమో గానీ, ఆమె ఏం మాట్లాడకుండా ఓటీపీలు చేసి ఎళ్ళేటప్పుడు కూడా ఆమె ఫేసు ఆయన అడిగిన క్వెషన్స్‌కి కొంచెం బాధగా అనిపించి ఎళ్ళింది. నవ్వుతా అయితే ఎళ్ళలా. ఓటప్పీల కోసం వచ్చి అనవసరంగా అడ్డంగా బుక్ అయిపోయినమ్మా అని అనిపించిందేమో తనూజకని అనిపించింది. ఇదెలాగుంటే లోన ఆల్రెడీ బర్నీ గారు హైయెస్ట్ దాంట్లో ఉన్నప్పుడు వచ్చి తనూజని రిక్వెస్ట్ చేసాడు బర్నీ. రిక్వెస్ట్ చేస్తే లేదండి హైయెస్ట్‌లో ఎవరున్నారో ఆళ్ళనే తీసేస్తా అన్నది. ఓకే. మళ్ళీ లోయెస్ట్‌లో వచ్చాడు. లోయెస్ట్‌లో ఇప్పుడన్నా నన్ను సేవ్ చేయంటే, లేదు నేను ఇమ్మాన్యుయేల్ సేవ్ చేస్తా అంది. అంటే ఇమ్మాన్యుయేల్ కన్నా నేను తక్కువైపోయానా? ఏ విషయం స్టాండ్ ఎక్కువ ఇమ్మాన్యుయేల్ తీసుకున్నానంటదేంటి? అని చెప్పి మిగిలినోళ్ళందరికీ చెప్పి బాధపడ్డాడు. మన బర్నీ కూడా. ఇది ఓవరాల్‌గా చూస్తే మన మేడమ్ కొంచెం గేమ్‌లో ఎక్కడో ఒక చోట యూజ్ చేసుకోవడంలో, వాడుకోవడంలో తనూజ వాడుకున్నంత ఎవరు వాడుకోలేదని అనిపించింది నాకైతే. ఫస్ట్ ఇమ్మాన్యుయేల్, నెక్స్ట్ వైల్డ్ కార్డ్‌గా వచ్చిన మాధురి, నెక్స్ట్ అంతకన్నా ముందే భరణి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ పడాలని ఏకంగా మనోడైతే కోచింగ్ సెంటరే పెట్టేసాడు ఆమె కోసం. బాబు నీ గురించి నువ్వు వాడుకోవాలి బాబు. నీ పొజిషన్ ఏంటి? నెక్స్ట్ 2 రోజులు పోయిన తర్వాత నువ్వు బయటికెళ్ళిన తర్వాత తనుజ నీ ఫేస్ కూడా చూడదు. ఎందుకు నువ్వు ఆమె కోసం ఊరికే తాపత్రయపడతా ఉంటావు. నీ గేమ్ నువ్వు వాడుకోవచ్చు కదా! ఎందుకు అనవసరమైన సలహాల్లో కూర్చుని. ఇప్పుడు టీమ్ 2గా డివైడ్ అయిపోయిందండి. సీనియర్స్ అండ్ జూనియర్స్. ఇమ్మాన్యుయేల్, డిమాన్, తనూజ అండ్ కళ్యాణ్ ఒకటైపోయారు. అండ్ సుమన్ శెట్టి, సంజన, భరణి ఒకటైపోయారు. భరణి గేమ్ మాత్రం సూపర్‌గా ఉంది. నాకు తెలిసి బెస్ట్ వన్ షుడ్ విన్. అంటే నాకు తెలిసి భరణి విన్ అవ్వాలి. ఇప్పటి నుంచి అయితే ఈ రీసెంట్ కాలంలో ఆయన ఆడిన గేము తనకిస్తున్న పాయింట్లు కూడా సైడ్‌ని పెట్టేసి సంజనాకి ఇమ్మన్నాడు. అంతకన్నా ఏం కావాలండి? అంతకన్నా ఎవరు గొప్పగా ఆడతారు చెప్పండి? స్వార్థం లేకుండా ఆడాడు. సరే సంజన ఇవ్వకుండా నాకేమంటే ఈ పాటికి ఎక్కడో ఉందిలెండి. ఆల్రెడీ ఎళ్ళిపోతుడేమో పైకి ఫైనలిస్ట్‌గా. ఇది గేమ్ అంటే. ఇలా ఆడాలి. కరేజ్ ఉండాలి. కైండ్‌నెస్ ఉండాలి. ఎక్కడ ఆడాలో అక్కడ ఆడాలి. నాకు బాగా అనిపించాడు సుమన్ శెట్టి గాని, సంజన గాని, మన భరణి గాని. హ్యాట్స్ ఆఫ్. ఇది. మీకు ఇందులో ఏమన్నా నేను చేసిన ఈ వీడియోలో ఏమన్నా మీకు అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చూసినోళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.